హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేస్తున్నాం. ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటంటే, మేము పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ గ్రామానికి సమీపంలో ఉన్న శ్రీనివాస్ కాలనీ టెంపుల్ దగ్గర, అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చాము. వెల్కమ్ టు మై విలేజ్ థాట్స్. కానీ బాగుంది, కొంచెం కష్టపడాలి, దేవుడి దర్శనం కావాలి. ఇప్పటి వరకు 700 స్టెప్స్ ఎక్కామన్నమాట. ప్రజెంట్ ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉందన్నమాట, ఇంకా సగం ఎక్కాలి. ఈ గుడి 100 సంవత్సరాల క్రితం కనుగొన్నది. కుంటి నాయకులగూడెం గ్రామస్తులు ఈ గుడిని కనుగొన్నారంట. అంటే ముళ్ళు కర్రలు వెదురు కోసం ఈ గుట్టెక్కినప్పుడు ఆ గృహలో వెంకటేశ్వర స్వామి ఉన్నారని గుర్తించి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా విలేజ్ థాట్స్. ఎప్పుడో మా తమ్ముడు చేస్తారు వీడియోస్. చాలామంది కామెంట్ చేశారు, ఈ ఛానల్ ఎవరిది, ఎవరు చేస్తున్నారు, ఎవరి ఫోటో ఉంది అని అడిగారు. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఇది నీ ఛానల్, మీ తమ్ముడి ఛానల్ అని అడిగారు. అందరు క్లారిటీ ఇస్తున్నారు. ఈరోజు ఈ ఛానల్ నాదే ఛానల్ ఇది. ఈరోజు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఉన్న ఓ ఫేమస్ టెంపుల్ శ్రీనివాస్ కాలనీలో వచ్చాము. ఇది టెంపుల్ వచ్చేసి సుమారు 100 సంవత్సరాల క్రితం దీన్ని కనుగొన్నారంట. ఇక్కడ దగ్గరలో ఉన్న కుంటి నాయకులగూడెం ఊరుకు సమీపంలో ఉన్నవారు ఈ గుట్టకి ఆవలకు వచ్చినప్పుడు ఒక గుహలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసి దర్శించుకొని ఇక్కడ టెంపుల్ నిర్మించారు.
అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్కి డైలీ పూజలు నిర్వహిస్తారు. ఇప్పుడైతే డైలీ భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రతి శనివారం అయితే సుమారు ఒక 1000 మంది పైన ఈ గుడిని దర్శించుకుంటారు. అంత ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అండ్ ఇంకా టిటిడి తిరుపతి నుంచి కూడా ఇక్కడికి స్టార్ట్. ఈ గుడికి సంబంధించింది తిరుపతి నుంచి విరాళం కూడా వస్తారన్నమాట, ఫండ్స్. ఈ టెంపుల్కి పైకి వెళ్ళాలంటే మనం స్టెప్స్ వైజ్గా, అంటే కింద నుంచి పై వరకు స్టెప్స్ ఉంటాయి, కొండ పై వరకు. కాకపోతే చాలా కష్టంతో కూడిన పని. దేవుడి దర్శనం కావాలంటే ఆ మాత్రం ఉండాలనుకో, భక్తి ఎక్కితే మాత్రం కంపల్సరీ ఆ కష్టం మొత్తం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు మేమైతే ఎన్ని స్టెప్స్ మేము లెక్కేలే కానీ చాలా అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 1000 ఉండొచ్చేమో నాకు తెలిసి, అంతే, ఒక 1000 ఉంటాయి. అండ్ మాక్సిమం ఒక సగం వరకు ఎక్కువ ఉంటాం మేము. చాలా మంది కోరిక ఏంటంటే నువ్వు చెప్పు బాగుంటుంది, ఒకసారి నీ ఛానల్లో నువ్వు ఒకసారి వీడియో తీయన్నారు. అందుకనే నేను చెప్తున్నా. అండ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి సపోర్ట్ తీసుకొచ్చిన. ఈ టెంపుల్ గురించి చెప్తా అండ్ చూపిస్తా. మనం అనుకున్న దానికంటే 1000 రీచ్ అయింది. ఎంత నేను కౌంటింగ్ కంపల్సరీ ఈ వీడియో ఎండింగ్ లో కౌంటింగ్ మొత్తం మీకు చెప్తా. ఎండాకాలంగా ఎండ అదిరిపోతుంది. మ్యాక్సిమమ్ 1000 మెట్లు ఎక్కినాం. ఇంకొక 500 ఉన్నాయి, అవి కూడా ఎక్కాలి. మొత్తం 15నా? అసలు ఫ్రెష్ కూడా ఇక్కడ బాగుంటుంది జనాలు. అందులో ఈరోజు శనివారం కాబట్టి దేవుడు ప్రత్యేకత పూజ కాబట్టి ఈరోజు వచ్చి బాగుంటుంది. ఇంకా మార్నింగ్ టైంలో వచ్చుంటే ఇంకా జనాలు బాగుండే కావచ్చు. మేము కొంచెం లేట్ స్టార్ట్ అయినాం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? టైం 11:42. 24 తిరిగి టిప్ చూసుకోవాలి దీన్ని. ఓకే, ఎండ చూడు ఎట్లుందో. వెనక వ్యూ చూడండి ఫ్రెండ్స్. అటు లాస్ట్లో కనిపించేది ఒక గుట్ట ఉందిలే, కానీ ఇందులో కనిపించట్లేదు క్యామ్లో. కానీ బాగుంది. అదేదో కాలం ఉంది, చిన్నసానికి సంబంధించింది కావచ్చు. మీరు ఇట్లా రావాలనుకుంటే పొద్దుగాలే రండి, మళ్ళీ మధ్యాహ్నం అసలు రాకండి. అందులోటిగా అలాంటి చిన్నపిల్లని తీసుకొని అసలే రావాలి. అన్నీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈ గుట్టపైకి ఎక్కడానికి సగం ఉంది, చాలా బాగుంది. మెయిన్ వాతావరణం అది ఉంది. ఇంతసేపు ఎండలో నడిచి వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినాక చల్లటి గాలి, ఈ వాతావరణం మొత్తం ఆహ్లాదగా ఉందన్నమాట. చాలా అంటే చాలా చల్లగా, చాలా బాగుంది ఇక్కడ. మీరు చూస్తున్నది గర్భగుడి ద్వారం, అంటే గృహలో ఉంటాడు. గోకులనందన గోవింద గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద 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 హరి గోవింద, గోకులనందన గోవింద గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద 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 గోవింద. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనం అయింది. పొద్దు నుంచి ఒక్క పొద్దున్నంగా తెచ్చుకున్న పులిహార, ఉప్మా, దోశలు తింటున్నాం. అంతే. ఇక్కడ ప్రసాదం కూడా పెట్టారనుకో, పరవాన్నం. అచ్చం పరవాన్నంతో సరిపోదుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా కాన్సెప్ట్ నొక్కండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ వీడియో ఎలా ఉందో దాని కామెంట్ చెప్పండి.